హలో ఆల్, వెల్కమ్ టు కిచెన్ స్టోరీస్. మనందరికీ ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డూలు చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ అలాగే పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి బాగా వేడైన తర్వాత స్టవ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్లో యాడ్ చేసుకోండి. ఈ జీడిపప్పు కిస్మిస్ అనేవి మాడిపోకుండా వేయించుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 గ్లాస్ వరకు తెల్ల ఉప్మా రవ్వను తీసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉప్మా రవ్వని మిగిలి ఉన్న నేతిలో బాగా వేయించుకోండి. అది కాస్త రంగు మారేంత వరకు వేయించిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి తురుముని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వరకు, అంటే మనం ఏ గ్లాస్తో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్ కొలతలతో పచ్చి కొబ్బరిని వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఈ రెండింటిని కాస్త రోస్ట్ అయ్యాక తీసి సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు అలాగే మనం పాకం కోసం 1/4 కప్పు వరకు నేను పంచదార తీసుకున్నాను. అందులో కాస్త వాటర్ యాడ్ చేసి తీగపాకం పట్టుకోవాలండి. ఇది తీగపాకంగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బొంబాయి రవ్వ అండ్ అలాగే కొబ్బరి తురుము మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకొని కాస్త వాటికి పాకం అంతా పట్టేంత వరకు కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకొని అండ్ అలాగే ఇందులో మనం టేస్ట్ కోసం ఇలాచీ పౌడర్ని కూడా ఒక చిటికెడు వరకు యాడ్ చేసుకున్నాం. వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక మూతలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా మనం ముందుగా కాచి చల్లార్చుకున్న పాలని కాస్త కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని అనేది మనం లడ్డూలుగా చుట్టుకోవాలి. దానికోసం నేను కాస్త చేతికి నెయ్యిని అప్లై చేసుకొని ఇప్పుడు వీటిని ఉండలుగా చుట్టుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ రవ్వ లడ్డూల్లో మనం రవ్వ ఇంకా పచ్చి కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్లు వీటన్నిటిని చక్కగా నెయ్యిలో వేయించాం కదా. అలాగే ఫైనల్గా వీటిలో చల్లార్చిన పాలను పోసి మనం లడ్డూల్లా చుడుతున్నాం కదా. వీటి వల్ల ఈ రవ్వ లడ్డూల టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి. వీటిని పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా నేను చెప్పిన కొలతలతో ఒక్కసారి రవ్వ లడ్డూల్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.